హాయ్ అండి. ఈరోజు పచ్చి రొయ్యల కర్రీ, ఫ్రైడ్ రైస్. మనం ఇప్పుడు దాని ప్రాసెస్ రొయ్యలు ఎలా చేసుకోవాలో చూద్దాం. రొయ్యలు తెచ్చుకొని పైన ఇట్లా దాని వెన్నుపైన ఇట్లా కట్ చేస్తే ఒక చిన్న నరం నరం లాంటిది వస్తుంది. అది తీసేస్తే నీసు వాసన ఉండదు అన్నట్టు. అది తీసేసుకొని శుభ్రంగా మొత్తం అన్నిటి తీసేసుకోవాలి. బ్లాక్గా ఉంటుంది, అది మట్టి మట్టిగా ఉంటుంది. అది మంచిగా నీట్గా తీసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు వాటిని మనం కొంచెం వాటర్ వేడి చేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి మనం మంచి కడిగి పెట్టుకున్న రొయ్యలు అందులో వేయాలి. వేస్తే మంచిగా నీట్గా ఉంటాయి. వేసి మంచిగా ఒక 5 minutes ఉంచితే అవి చుట్టూ ఒక ఫ్లవర్ లాగా అవుతాయి అన్నట్టు, చుట్టుకుంటాయి. గుండ్రగా చుట్టుకొని ఒక ఫ్లవర్ లాగా అయ్యి అప్పుడు ఎక్కువ నీసు వాసన రాదన్నట్టు. రొయ్యలు కూడా నీసు వాసన వస్తాయి కానీ రావు ఇక అట్లా చేస్తే. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం అందులో అల్లం, నేను ముందుగా ఏం చేశానంటే టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీని ఇప్పుడు మనం తాలింపులో పోసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు దాన్ని వేపాలి. మంచిగా వేపుకొని ఆయిల్ తేరే వరకు వేపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం పచ్చిగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయే వరకు వేపాలి. మనం ఫస్ట్ అల్లం వేసినాం కదా, అల్లం వేగినాక ఇప్పుడు ఇది టమాటాది పోసుకున్నాం గ్రేవీ, దాన్ని మంచిగా వేంపాలి. పసుపు, అల్లం వేసి మంచిగా ఆయిల్ తేలే వరకు వేపుతూనే ఉండాలి ఆ గ్రేవీని. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకొని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. అప్పుడు కొంచెం వేసిన, ఇప్పుడు మళ్ళీ ఇంక కొంచెం పసుపు వేసి, ఇప్పుడు పసుపు, అల్లం, ఉప్పు వేసినాం కదా, మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ గ్రేవీ మంచిగా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. నువ్వు అలానే చేస్తూ ఉంటే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. కలుపుతూ ఉండాలి. రొయ్యల కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకొని, మన కర్రీకి సరిపడ కారం వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని కొంచెం నేను మెంతాకు వేసి కలపాలి. ఆయిల్ తేలింది చూడండి, మంచిగా పైకి ఆయిల్ వచ్చే వరకు అట్లా గ్రేవీని ఉడికించుకోవాలి. మనం ఎంత కలిపితే అంత మంచిగా ఉడికి ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కొన్ని మనకు ఎసరుకి కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు మనం వేడి నీళ్ళల్లో వేసుకొని తీసినాం కదా, అవి ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు కలపకోకుండా అలానే ఉంటే ఆ ఉడికిన గ్రేవీ అంతా ఈ రొయ్యలకు పడుతుంది అన్నట్టు. మంచిగా పట్టి బాగా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి రొయ్యలు. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది చూడండి. కంప్లీట్గా మనది పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయినట్టే. చూడండి, చివరిగా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం చిటికెడు మసాలా చల్లుకుంటే బాగుంటుంది కర్రీ.
ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ డన్ అయిపోయినట్టే. పచ్చి రొయ్యల కూర రెడీ. ఈరోజైతే మేము లంచ్కి ఇదే, దాంతోపాటు ఫ్రైడ్ రైస్, రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. పచ్చి రొయ్యల కర్రీ, ఫ్రైడ్ రైస్ విత్ పెరుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్